మేమైతే ఈ వాటర్ ఫాల్ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. నెక్స్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళాలి కదా, తిరుపతిగడ వాటర్ ఫాల్ అంట. ఆ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది అంట. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏటో. చూడండి, ఈ వాటర్ ఫాల్ పక్కన శివాలయం గుడి కూడా ఉంది. పదనవలం ఫోటో తీసుకుంటామని రెడీ అయిపోతున్నారు. నేనైతే తీయడానికి వెళ్ళాను. ఇంకా మేమైతే ఆటో ఎక్కి స్టార్ట్ అయిపోయాము. ఆ వాటర్ ఫాల్ ఎట్లా ఉంటుంది ఏటో మరి చూద్దాం. ఈ ఏరియా అయితే మన ఏరియా లాగానే ఉంది, మన ఏజెన్సీ ప్రాంతాలలాగానే ఉంది. డెవలపింగ్ అంటే అంతగా లేదు, ఏదేమైనాను మామూలుగానే ఉంది ఏరియాలో అయితే. ఒక రాయిలు ఉన్నాయి, అవి అయితే బాగా కట్టేస్తున్నారు, ఇల్లులాగా చేసి కట్టేస్తున్నారు. ఇదైతే కాలేజ్ అనుకుంటా, చూడండి ఎట్లా ఉందో. ఇదే పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తుంది ఇక్కడైతే. ఏదేమైనాను ఈ టూర్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. మొత్తానికి కొండ ప్రాంతానికి అయితే దగ్గరలో వచ్చేసినట్టున్నాము. ఎంత దూరమే అటు. రోడ్లు అయితే అసలు బాగాలేదు, బ్రిడ్జిలు దిగిపోయి ఉన్నాయి. చిన్న రోడ్డు చూడండి టెస్ట్ ఎలాగుందో. ఏదేమైనాను కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఈ టూర్లో అయితే. నాకైతే ఒకటి అనిపించింది, కొత్త ప్లేస్లు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా నుంచి ట్రావెలింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. మరి చూడని ప్లేస్లు దానికి దగ్గరికి వస్తాము. అయితే ఇక్కడ రావడానికి 50 రూపాయలు తీసుకుంటున్నారు, దేనికో తెలీదు. టికెట్ కాకుండా ఇంకొక 50 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట, ముందున గేట్ కట్టేసుకుని. ఏదేమైనా మరి ఇవ్వాల్సింది కదా. సండే అవ్వడం వల్ల క్రౌడ్ చూడండి ఎట్లా ఉన్నారు. అందుకనేమో ట్రైన్ కూడా కాలేదు. పైగా డిసెంబర్ నెల కదా, చూడండి కోతులు ఉన్నాయి ఇక్కడ. టికెట్ తీసే ఇది అనమాట. చూడండి కోతి పైన ఎక్కేస్తుంది. ఇక్కడ కూడా కోతులు ఉన్నాయా. ఏదేమైనా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి మన వాళ్ళు ఏకంగా డబ్బులు అయిపోయారు, తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాం కదా. ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ దొరకడం కష్టమే, మనకైతే నచ్చదు ఫుడ్ విషయంలో మాత్రం జాగ్రత్త. ఇక్కడ తినడానికి అయితే మనకు టేస్ట్గా అనిపించదు, కొంచెం బాగవదు. మనం మన ఏరియా నుంచి ఏమైనా తెచ్చుకోవడం మంచిది. చూడండి ఎట్లా కనిపిస్తుందో. క్రౌడ్ అయితే మామూలు లేదు. వాళ్ళ ముందర టికెట్లు చెక్ చేస్తున్నట్టున్నారు, టికెట్లు కూడా వెళ్ళిపోతారు అనుకుంటున్నారు ఏటో మరి. చూడండి చెకింగ్ చేస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు ఏటనేది. నేను ఎవరు పోలీసు ఏమో అనుకున్నాను కానీ కాదు. మొత్తానికి నాకైతే చెకింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. చూడండి క్రౌడ్ అయితే మామూలు లేదు. వాటర్ ఫాల్ అలా ఉంటుంది ఏటో కానీ క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందో మరి. లాస్ట్ టైం మిస్ అయిపోయాం కదా, ఈసారి మాత్రం మిస్సింగ్ లేదు. చూడండి మన వాళ్ళు ఏదో మాట్లాడుకొని పోతున్నారు. నేను మాత్రం అలా వీడియో తీసుకొని వచ్చేస్తున్నాను. మరి ఏం చేద్దాం, నేనే కనిపించట్లేదు ఇక్కడ, అమ్మాయి కనిపిస్తున్నారు కానీ. వదనాలు చూడండి, నా బాబు మామూలు అల్లారి కాదు, స్టేషన్ మొత్తం కొనేసే టైప్. అయితే ఆడికి మాత్రం నేను తీయలేదులే వీడియో, ఎందుకంటే స్టోరేజ్ అయిపోతుంది. పైగా ఈ వీడియో అవుద్దో లేదో అని. చూడండి చూస్తున్నాను. మొత్తానికి ఈ వాటర్ ఫాల్కి అయితే దగ్గరికి వస్తాం. ఇంకా చూద్దాం మరి. మేమైతే ఆకలితో దంచేస్తుంది, నాకు ఇంకా ఆకలి అయితే దంచేస్తుంది. ఏం తినట్లేదు, ఎందుకంటే ఫుడ్ బాగోదని. అలా నవ్వుకొని వెళ్తున్నాం మరి. చూడండి క్రౌడ్ అయితే మామూలు లేదు. ఇంకా వాటర్ ఫాల్ చూడండి ఎట్లా ఉందో. వావ్, బ్యూటిఫుల్. చాలా ఎత్తు నుంచి పడుతుంది వాటర్ అయితే. పైన రోడ్ కూడా ఉంది పైనుంచి. వాటర్ ఫాల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. దానికన్నా ఇదే నాకు నచ్చింది. అది బోటింగ్ విషయంలో చాలా బాగుంది. ఇదైతే ఎత్తు నుంచి పడుతుంది కదా, దానికన్నా ఇదే నాకు అయితే నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదేమైనా ఈ వాటర్ ఫాల్ అయితే బ్యూటిఫుల్, అద్భుతంగా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయ కదా. ఎలాగైనా వస్తాం. మొత్తానికి మామూలు లేదు మరి. వాటర్ ఫాల్ అయితే అద్భుతంగా ఉంది. చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చాలా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఆ రాయిలు కూడా భలే కనిపిస్తున్నాయి. వాటర్ అయితే పై నుంచి పడుతుంది. వర్షాకాలంలో మాత్రం కొంచెం డేంజర్గా ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ గట్టిగా ఉంటుంది. చూడండి చాలా ఎత్తు నుంచి పడుతుంది. అయితే ఆ రాయిలు మాత్రం చాలా బాగున్నాయి, చెక్కినట్టు ఉన్నాయి. చూడండి వార లెవెల్.
ఏదేమైనాను ఈ ట్రిప్ అయితే అద్భుతమే అద్భుతం. ఈ 2 వాటర్ ఫాల్ అయితే నాకు బాగా నచ్చేసాయి. ముందు వచ్చినప్పుడు అయితే ఆ వాటర్ ఫాల్ నాకు తెలియదు, ఈసారి అయితే పర్లేదు బాగానే ఉంది. బోటింగ్ విషయంలో మాత్రం సూపర్గా ఉంది. ఏదేమైనాను ఈ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మరిన్ని కొత్త ప్లేస్ల కోసం మన వీడియోని చూసి లైక్ కామెంట్ చేయండి. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. అక్కడ స్నానం చేయొచ్చు, మరి లోతుగా ఉంటుందో తెలియదు, కానీ అక్కడైతే ఎవరు దిగట్లేదు. ఫోటోలు అయితే మనం దిగలేదు, ఇంకా వీడియోల కోసమే. దానికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి బ్రూస్. చూడండి అంతా ఉందా. అయితే రాయి మాత్రం చెక్కినట్టు ఉన్నాయి, అద్భుతంగా ఉంది. ఈ వాటర్ ఫాల్ మాత్రం నాకు తెగ నచ్చుతుంది. వాటర్ ఫాల్ కన్నా బాగుంది. ఆ సారి వచ్చి ఉంటే మరి చాలా బాగుండేది, మిస్ అయిపోయి మరి మొత్తానికి ఈసారి మాత్రం వస్తాం. అద్భుతంగా ఉందిలే వాటర్ ఫాల్ అయితే. వాటర్ కూడా ఫ్లోయింగ్ ఎలా ఉందో చూడండి. ఈ వచ్చా ఉంటే పై నుంచి ఎత్తు నుంచి పడుతుంది. వర్షాకాలంలో మాత్రం కొంచెం డేంజర్గా ఉంటుంది. మొత్తానికి ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.